హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు 5 days కర్ణాటక ట్రిప్ ప్లాన్ చేసాము. ఇది అనుకోకుండా ప్లాన్ చేసాము. సో ఇంకేమైతుందో తెలియదు, ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మేమైతే గోకర్ణ, మురుడేశ్వర్ సో ఇలా ప్లాన్ చేసాము. నాకు ఇంకా పెద్దగా ఐడియా లేదు. లగేజెస్ అంతా ప్యాక్ అయిపోయాయి. ఇంకా చూడాలి ఏమవుతుందో. ఇంకా వెయిటింగ్ ఫర్ ద కార్. వచ్చేసింది కార్ కూడా. లగేజ్ ప్యాక్ చేయాలి అంతే. ఇంకా డిక్కీ ఓపెన్ చేసి లగేజెస్ అన్నీ ప్యాక్ చేయాలి. ఎందుకంటే ఇంక అన్ని పైన పెట్టేసాము, కింద పెడితే ఇరుకు అవుతుందని ఇంక అన్ని పైకే పెట్టేస్తున్నాము. బట్ క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఎక్కడ వర్షం పడుతుందో మళ్ళీ ఏమేమి తడిచిపోతాయని కొంచెము భయంగానే ఉంది. ఇంకా అయినా అట్లే పెట్టేసేసి నీట్గా ప్యాక్ చేస్తా అన్నాడు. అంటే కవర్స్ అవన్నీ క్లోజ్ చేస్తా అన్నాడు ఫ్లెక్సీస్తో. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా అంతా అయిపోతే బయలుదేరడమే. మామూలుగా అయితే మేము నైట్ జర్నీ చేద్దాం అనుకున్నాము. నైట్ బయలుదేరేసేసి మార్నింగ్కి రీచ్ అయిపోతాము. ఆల్మోస్ట్ 8 to 10 hours జర్నీ పడుతుంది. డే అంతా వేస్ట్ ఎందుకు అనుకున్నాము. బట్ మ్యారేజెస్ టైం కాబట్టి అసలు మాకైతే దొరకలేదు వెహికల్ కరెక్ట్ టైంకి. అనుకోకుండా ప్లాన్ చేసేసరికి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరాము. ఇది చూడాలి ఏమవుతుందో. హాయ్ ప్లాన్ చేస్తాం. చూడాలా మా అన్న వేడుస్తుంది. నలుగురు పిల్లల బ్యాచ్ మొత్తం వెనక్కి దొరికింది. ఇంకా మేమైతే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ పోతుంటే కరెక్ట్ టైంకి ఆపిండు పోలీసులు. మేము ప్రజెంట్ హుబ్లీ దగ్గరలో ఉన్నాము. ఇంకా అదే పేపర్ చెకింగ్కి దానికోసం ఆపారు. మేమేమైతే అనుకున్నాము ఏం లేదు, నార్మల్ రెగ్యులర్ చెకప్ లాగా ఆపేసేసి లైసెన్స్ అవన్నీ చెక్ చేశారు. ఇంకా ఎంతైనా కొంచెం ఉంటుంది కదా భయం అంటూ. కరెక్ట్ టైంకి మాకైతే ఇంకా సూపర్గా ఒక కార్ కనిపించింది. ఇదే రేస్ కార్ లాగా ఉంది, సూపర్ ఉంది. ఎంతైనా కార్స్ భలే ఉంటాయి. ఐ మీన్ ఆ రోడ్లో కాబట్టి కనిపించేసింది మాకు. ఇంకా అయితే కానీ అని చెప్పేసి మళ్ళీ మేము ఇంకా స్టార్ట్ చేస్తాం ఎంజాయ్మెంట్. పాడేసినాం అనుకోపోతుంది. సో హుబ్లీలో ఏదో కాలేజ్లో ఉన్నాము. సో చాలా బాగుంది. లంచ్ టైం అని చెప్పి ఇక్కడ చిన్నగా వర్షం పడుతుంది.
క్లైమేట్ కూడా బాగుంది అందుకే అవులకు తప్పదా అన్ని సంథింగ్ కాలేజ్ ఏదో పెట్టబోతామే చూడాలా చదువుకోవాలి పెట్టబోతాం మళ్ళీ లొకేషన్ అయితే సూపర్ ఉంది 6కి బయలుదేరితే 2:30కి దిగి 5 కలర్స్ ఉన్నాయి జెండాకి తొందరగా ఇదంతా అయిపోతే కింద పోయి రీల్స్ ఇవ్వాలా కార్లో కూర్చున్నా నుంచి ఏమేమి రీల్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాము ఒక 20-30 రీల్స్ ఇప్పుడు తీస్తాము చూద్దాం మాకు ఛాన్స్ ఇవ్వాలి కానీ మేము ఎందుకు తీయని చెప్పు ఇస్తాను ఏమో ఈ లొకేషన్ ఇక్కడ రీల్ ఇస్తే సూపర్ ఉంటుంది నా పేరే పేరు చెప్పులు ఇప్పుడు అక్కడ స్టార్టింగ్ ఆడ ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ ఆడ వరకు పోవాలి చెప్పుల కోసం ఇవి తిరిగినట్టు తిరిగినాము రీల్స్ తీసుకోనికైతే అస్సలు ఛాన్స్ ఇయ్యారు ఊరికి వచ్చినామనే కానీ ఫొటోస్కి ఏదో అట్లా తెస్తారు కానీ రీల్స్కి అయితే అస్సలు ఇయ్యారు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ట్రిప్స్కి ఇట్లా ఫ్యామిలీతో కాదు కజిన్స్ రావాలా సేమ్ ఏజ్ వాళ్ళతో వస్తేనే లేకపోతే ఇప్పుడు ఈ పక్క మేము రీల్స్ తీసుకుంటుంటే పక్క ఇంకా మెమరీస్ అన్ని ఏమున్నట్టు వచ్చినామా పోయినామా అని కాకుండా అంటేనే మెమరీస్ అంటేనే వస్తారు బాగుంటుంది బై బై సీ యూ ఒకవేళ కుదిరితే రీల్స్ కూడా లాస్ట్లో అప్లోడ్ చేస్తా కుదిరితే అన్నింటికి షిరిడి పోయిన ఫొటోస్ ఉన్నాయి కానీ వీడియోస్ లేవు కదా అందుకే ఇప్పుడు వీడియోస్ బ్లాగ్ ఇంకా 9 hours జర్నీ తర్వాత అయితే మేము సిరిసిలో మూకాంబికా టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడైతే ఫుల్ అంబియన్స్ చాలా బాగున్నాయి. అంటే చిన్నగా వర్షం పడుతుంది, సఫర్ అయ్యాము వర్షం వల్ల, బట్ లొకేషన్ అయితే హైలైట్గా ఉంది. చిన్న చిన్న వర్షం పడుతున్నా ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ గోకర్ణకి వెళ్ళాలి కదా, అందుకనేసి త్వరగా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఎక్కడి వరకు ఫోన్ ఎలా ఉందో అక్కడ వరకు వీడియో దీనికి ట్రై చేస్తున్నాను నేనైతే. ఆల్మోస్ట్ ఇదంతా క్యూ ఉంది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయే ముందు క్యూలో తీస్తున్నాను. ఫోన్స్ కొన్ని చోట్ల ఎలా లేదు టెంపుల్లో. నేనైతే మీకు అమ్మవారిది చూపిస్తుంది మాత్రము గూగుల్లో డౌన్లోడ్ చేసింది. ఇక్కడైతే నాకేమీ ఎలా చేయలేదు, మీరు చూస్తారనేసి నేనైతే చూపించాను. ఇంకా మేము త్వరగా దర్శనం అయిపోయేసేసి బయటకు వచ్చేసేస్తున్నాము. ఇంకా అయిపోయిన వెంటనే మేము ఇంకా గోకర్ణకు బయలుదేరుతున్నాము. రూట్ అయితే అస్సలకి బాగాలేదు. ఈ సిరిసి నుంచి గోకర్ణ మధ్యలో మొత్తం ఘాట్ రోడ్డు ఉంది. నైట్ అయింది, వర్షం పడుతుంది కాబట్టి కష్టమైంది. ఇంకా ఆకలి అవుతుంది అనేసి మధ్యలో ఘాట్లో కూడా ఎవరో పెట్టారు ఇది పకోడీ, ఇది బండి. ఇంకా ఆపేసేసి అందరం పకోడీ పార్సల్ తీసుకుని అక్కడనే తిందాం అనుకున్నాము. ఫుల్గా వర్షం పడేసరికి ఇంకా మేము పార్సల్ తీసుకుందాం అనేసి చెప్పాము. వేడిగా రెడీ అయినాయి మా పకోడీలు అయితే. యమ్మీ పకోడీస్ రెడీ. ఇంత ఘాట్లో కూడా వాడు పకోడీ అమ్ముతున్నాడంటే గ్రేట్. మధ్యలో అసలు ఫుల్ చీకటి, ఏమొస్తే తెలియదు, ఫారెస్ట్ లాగా ఉంది, ఆయన అమ్ముతున్నారు. ఇప్పుడు మాది సిరిసి నుంచి దర్శనం అయిపోయింది. గోకర్ణకి వెళ్తున్నాము. నైట్ అయినా ఘాట్ రోడ్లో వెళ్తున్నాం, ఎందుకంటే గోకర్ణలో నైట్ బీచ్ చూడాలనేసి. యాక్చువల్గా అయితే సిరిసి నుంచి గోకర్ణకి వెళ్ళే రూట్లో మధ్యలో యానా కేవ్స్, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ కుదరలేదు. మేము వచ్చే టైం మార్నింగ్ బయలుదేరాం కాబట్టి అస్సలు నైట్ బయలుదేరి మార్నింగ్ రీచ్ అయితే ఏంటంటే బాగుంది. ఆల్మోస్ట్ మాకు 12 hours వేస్ట్ అయింది. సో గోకర్ణ బీచ్ని ఎంజాయ్ చేద్దాంలే సర్లే నైట్ వాటర్ ఫాల్స్ దానికంటే. గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళే రూట్లో మాత్రము ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. తర్వాత హొన్నవర్ది ఉంది. సో దానికైనా కుదురుతుందేమో చూద్దాము. ఫుల్ వర్షం పడుతుంది ఘాట్ రోడ్లో. చల్ల వర్షంలో వేడిగా పకోడీలు వేస్తున్నారు. ఇప్పుడు ఏపీ పకోడీలే కాకుండా కర్ణాటకలో హైవేలో పకోడీలు తిందామని చెప్పేసి ఆపాము. ఇదిగో పకోడీలు బండి.
ఇలా బయటికి వెళ్ళేసి వచ్చి ప్లేట్ 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. ప్లేట్ 30 రూపాయలు అంట. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. వాళ్ళు ఏమైనా తింటారా? తిని ఘాట్ అయితే అసలు ఫుల్గా ఉంది. ఎంత మలుపులు ఉన్నాయి. ఏమో అంత భయం భయంగా ఉంది. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకేం చేయాలి ఇంకా ఏటో బయలుదేరాము. నైట్ గోకర్ణలో స్టే చేయాలని బయలుదేరాం కాబట్టి ఇంకా సైలెంట్గా ఉన్నాము. ఇంకా మేమైతే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. గోకర్ణలో ఎంటర్ అయిపోయాము. ఇంకా నాకు తెలిసి ఇప్పుడైతే క్లోజ్ ఉంది టెంపుల్. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ చేసేసి మనము టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. మొత్తం మీదుగా ఉదయం 6 గంటలకు బయలుదేరితే రాత్రి 10కి దిగినాం ప్యాకెట్. ఇప్పుడు రూమ్స్ ఎత్తుకొని తినేసరికి అయిపోయాయి. బీచ్ ఎత్తుకున్నాను బాగుంది. అది పోదామంటే ఉందండి. మార్నింగ్ ఎట్లా కుదిరితే నైట్ వెళ్దాం. వెళ్ళని అతను నా వెనకాల కన్నడ రాదు ఇక్కడ. వాళ్ళైతే లోపల వెయిటింగ్. లోపల మగ్గిపోతున్నాం అని బయటకు వచ్చి పరిస్థితి మీకు పోయినాము. మాడిపోయింది. ఫస్ట్ డేకి ఇట్లా ఉంటే మిగతా 4 days అలా వెళ్ళడం కూడా తెలియదు. కానీ చెప్తా వస్తాను. Hey guys, welcome to my YouTube channel. This is the day 2 of Gokarna. మేమైతే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ రెడీ అయ్యాము. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ బౌద్ధర్ చాలా బాగుంది. అది ఇప్పుడు మీకు చూపించింది కూడా. టెంపుల్కి వెళ్ళేసి వచ్చి బీచ్కి వెళ్ళాలి. సో బీచ్ అనేది రెడీ అయ్యాము. ఇంకా అవుతున్నారు. యాక్చువల్గా అయితే రూము బీచ్కి ఎదురు ఉండింటే బాగుండు. బట్ మాకు అక్కడ దొరకలేదు. కొంచెం కార్నర్గా ఇటు పక్కకు దొరికింది. బీచ్కి వెళ్ళాక నెక్స్ట్ ఏంటో చూపిస్తా. బాయ్ బాయ్. సో దిస్ ఈస్ ద వ్యూ. బాగుంది. అక్కడ మామిడికాయల చెట్టు కూడా ఉంది. కనిపిస్తుంది కనిపిస్తుంది. హౌసెస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ హౌసెస్ అయితే అంతా వెరైటీ ఉంది. కేరళ లాగా గుళ్ళో కలుస్తుంది. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది. బాగుంది ఎంతైనా. కానీ వర్షం అప్పుడప్పుడు పడుతుంది. అప్పుడు ఘాట్ రోడ్లో ట్రావెలింగ్కి అప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది. అది క్లైమేట్ బాగుంది. ట్రావెలింగ్ అప్పుడు కష్టము. అంటే అయిపోయింది. ఇంకా మేము రెడీ అవ్వడం. ఇప్పుడు ఇంకా అందరం టెంపుల్కి బయలుదేరినాము. టెంపుల్ కాడ ఫోన్ ఎలా ఉంటే లొకేషన్ చూపిస్తా. లేకపోతే కానీ టెంపుల్ చిన్నగానే ఉంది. ఎలా చేస్తారు అనుకుంటా. మురుడేశ్వర్ అయితే బాగుంటుంది బయట నుంచి. ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు. మేము టెంపుల్కి వెళ్ళొచ్చినాక బీచ్కి వెళ్ళాలి. లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. క్లైమేట్ చాలా బాగుంది కదా. క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడు అందరు రెడీ వెళ్తూ ఏమన్నా డ్రెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ పెట్టరా క్యాప్స్. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే తెలిసిన విషయము. మేమైతే పంచలు తెచ్చుకోలే. కానీ ఇక్కడ పంచలు ఎవరు తెగలేదంటే చూడాలి. ఏం అడగాల? ఇక్కడ ఏమైనా చెన్నీళ్ళు ఉంటాయా? పంచలు రెండుకి దొరికితే తీసుకోవచ్చు. అసలు మేము తెచ్చుకోవాలి అనుకోలేదు. మామూలుగా ఎట్లా పెట్టి ఉన్నారు. చూద్దాం మా ప్యాంట్స్ ఎలా చేస్తారేమో. కానీ నాకు అంకుల్ అన్నాడు కదా చూద్దాంపా ఏం కాదు.
ఎలా చేస్తారంట. నాకు ఎవరో ఒక అంకుల్ మాత్రం అన్నారు. అంటే వాళ్ళు తెచ్చుకొని ఉంటారు, అందుకనే సాంప్రదాయంగా పోతుంటారు. అదే అంటే కొన్ని టెంపుల్స్ కి మాత్రం అసలు ఎలా చేయరు పిన్ని. అప్పుడు కేరళ పోయినప్పుడు గుర్తుపెట్టుకొని 3 గుళ్ళకి మేము పంచ కట్టుకున్నాము ఒకదానికి. ఈసారి మీరు గోకర్ణకు వచ్చినప్పుడు మాత్రం పంచాలు తీసుకోండి. మాకు తెలియక మేమైతే తెచ్చుకోవాలి. జెంట్స్కి అయితే అసలు తీయారంతా ఇంకేడ కొనుక్కోవాలా లేకపోతే చూడాలి ఎంత దూరం బీచ్కి వెళ్ళి వచ్చినట్టు అవుతుంది. సో ఈసారి మీరు ఒకవేళ గోకర్ణకి వెళ్ళేటట్టయితే పంచాలు తీసుకొని పోండి. సో 24, May 24, 25, 26 వీళ్ళు పీఠాధిపతులు ఇక్కడికి వస్తున్నారంట. సో ఇంకొంచెం సింపుల్ వైబ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. మామిడి అన్నీ సో టెంపుల్ లేకైతే అసలు పంచలు లేకపోతే ఎలా చెయ్యరంట. మాకు ఆ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఇంక అందుకనే మేము ఇక్కడే షాప్ కనిపిస్తే పర్చేజ్ చేస్తున్నాము. 100 రూపీస్ అన్నారు. సో మీరైతే ఈసారి గోకర్ణకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పంచలు తీసుకోండి, లేకపోతే అసలు ఎలా చెయ్యట్లేదు. మేమైతే ఇక్కడ మళ్ళీ కొనుక్కున్నాము, అంటే తెలియక మేము తెచ్చుకోలేదు, లేకపోతే తెచ్చుకునే వాళ్ళమే. సో మీరు ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొనుక్కొనేసి రండి. ఈ నా వీడియో చూస్తే మీకు ఎలాగో యూజ్ అవుతుంది. ఈసారి ప్లాన్ చేసేటప్పుడు మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా. మా మెమొరీస్ అన్నీ మీకు షేర్ చేస్తున్నా అంతే. సో ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళాక అక్కడ ఎలా చేస్తే ఫోన్స్ వీడియో తీస్తాను. సో మేమైతే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంటర్ అయిన వెంటనే ఇలా నంది మండపం అని ఉంది. లోపలికి అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. అండ్ ఇక్కడ పంచలు కట్టుకుంటేనే లోపలికి ఎలా చేస్తున్నారు. అందుకని మేము బయట మళ్ళీ పర్చేజ్ చేసుకునేసి లోపలికి వచ్చాము. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇలాగే ఉంది లొకేషన్. ఫుల్గా ఉంది క్యూ అయితే. నాకైతే ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది దర్శనంకి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే ఇంకా గర్భగుడి అయితే. లోపలికి ఫోన్స్ ఎలా లేదు. నేనైతే ఇంకా ఫొటోస్ గూగుల్లోకి తీసుకొని వచ్చేసి పెట్టాను. ఇక్కడ స్వామివారు అయితే ఊబిలో ఉన్నారు. వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి, చేత్తో తీస్తుంటే వస్తూ ఉన్నాయి వాటర్. సో ఇలా టెంపుల్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఎగ్జిట్కి ఆపోజిట్ రోడ్డే మనకి బీచ్ రోడ్. ఇంకా వెళ్తూ ఉన్నాము బీచ్కి. దర్శనం అయిపోయింది. మాకైతే ఒక 1.5 hours పైనే పట్టింది దర్శనంకి. వీకెండ్స్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు జనాలు. ఇక్కడైతే మాకు మొత్తము డ్రై ఫ్రూట్ షాప్స్ అలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఉన్నాయి. అలాగే ఇక్కడికి వస్తారు కదా, అందుకని ఎక్కువ కొనుక్కుంటారు అనేసి కూడా పెట్టారు. నాకైతే ఇక్కడ ఎక్కువ కనిపించాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మెయిన్గా నేను చూసింది అయితే సో ఇప్పుడైతే మనము గోకర్ణ బీచ్కి రీచ్ అయిపోయాము. నైట్ వద్దాం అనుకున్నాం కానీ ఫుల్ అలలు ఉన్నాయి. లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు. అండ్ అలాగే మా పేరెంట్స్ కూడా లోపలికి పంపివ్వలేదు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా అలలు ఎక్కువ వస్తున్నాయి అనేసి, వర్షం పడుతుంది 5 days నుంచి, అలలు ఎక్కువ వస్తున్నాయి అనేసి పోలీస్ వాళ్ళు పంపించేస్తూనే ఉన్నారు అక్కడికి. అసలు దగ్గరికి కూడా రానియట్లేదు. ఫొటోస్ తీసుకోనికి అస్సలు కుదరలేదు మాకైతే ఈ లొకేషన్లో. అండ్ మేము దగ్గరలోనే గోకర్ణ దగ్గరలోనే ఇంకొక బీచ్ ఉంది. ఆ బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్ ఏంటిదో నేను మళ్ళీ చెప్తాను. ఒక 20 kilometers అలా ఉంది. అక్కడైతే ఇంకెవ్వరు లేరు. ప్రశాంతంగా ఫొటోస్ తీసుకోవాలి, రీల్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఆ బీచ్ బాగా సూట్ అవుతుంది. ఆ బీచ్లో ఎవరు అంటే ఆపే వాళ్ళు కూడా లేరు. ఇక్కడైతే పోలీసులు రానియట్లేదు ఏమైనా తీసుకోవాలంటే. సో నేనైతే ఇంకా మళ్ళీ కలుస్తాను ఆ బీచ్ ఏంటిదో రివీల్ చేస్తూ. బాయ్ బాయ్. మేమైతే బయలుదేరాము. నెక్స్ట్ ఇంకా గోకర్ణలో అయిపోయింది, లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకునేసి ఇంకా బయలుదేరాము. ఇంకా మనం నెక్స్ట్ వెళ్తుంది అయితే ఓం బీచ్కి. అది ఓం షేప్లో ఉంది, పైనుంచి చూస్తే ఓం షేప్లో కనిపిస్తుంది. సో అందుకనేసి దానికి ఓం బీచ్ అని నేమ్ పెట్టారు. కానీ మనకైతే వీడియోలో కనిపించదు, ఎందుకంటే అది డ్రోన్లో అలా తీస్తేనే కనిపిస్తుంది కాబట్టి దానికి ఓం బీచ్ అని కనిపిస్తుంది మనకి. మీరు ఒకవేళ షాపింగ్ చేయాలంటే గోకర్ణలో చేస్తేనే చాలా బెటర్, ఎందుకంటే ఇంకా తర్వాత ప్లేసెస్లో అస్సలకి లేదు. సో మీరు ఏమున్నా ఇక్కడే తీసుకోండి.
శివ కేవ్స్కి ట్రెక్కింగ్ చేస్తాం. ట్రెక్కింగ్ ఇదే చిన్న క్లిప్ యాడ్ చేద్దాం. యాక్చువల్గా అయితే మేము ఓమ్ బీచ్ కనే వచ్చాము, కానీ కరెక్ట్గా ఓమ్ బీచ్కి ఆపోజిట్లోనే సంథింగ్ శివ కేవ్స్ అని ఏదో ఉంది అన్నారు. చూద్దామనేసి వెళ్తున్నాము. అది స్మాల్ ఏదో ట్రెక్కింగ్ లాగా అనుకోండి. ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. ఇంకా అంటే చిన్నది ఏదో కేవ్స్లో శివుడిది విగ్రహం ఏదో ఉంది, వెరైటీ ఉంటుందని ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడైతే మనం శివ కేవ్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళాలి. చిన్నగా వర్షం పడుతుంది. లోపల ఏముంటాయి, ఏం పురుగులు ఉంటాయి, ఇన్ని రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయని కొంచెం భయంగానే ఉంది. ఇంకా అట్లే లోపలికి పోతున్నాము. చీకటిగా ఉంది ఫుల్గా, ఇంకా అందుకని ఫ్లాష్ వేసుకునేసేసి వెళ్తున్నాము. ఫస్ట్ కెమెరామ్యాన్ అని నన్నే దోసిండు లోపలికి, ఇంకెవరైనా ముందైనా ఉంటే బాగుండేది. సరేలే వెనకాలనే ఉన్నారు అనేసి వెళ్తున్నాము. దూరం ఉంటుంది ఏమనుకున్నాము, ఏం లేదు, దగ్గరలోనే ఉంది. అది అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్, అక్కడే ఉంది. గబ్బిలాలు అన్నీ తిరుగుతున్నాయి లోపల. గాలి కోసం కాదు మాది, ఆల్రెడీ ఆటోమేటిక్ గా పడినాయి వర్షం నీళ్లు పడి పడి. మా హోల్ డ్రిల్లింగ్ మిషన్ తో పెడతారు ఇంకా ఫ్యాన్లు పెడితే సరిపోదు. బెలూన్ కేవ్స్ లో పెట్టినట్టు తవ్వుతుంటారు. నేనే కనుక్కున్నాను. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఓమ్ బీచ్ కు పోతున్నాం. అంటే ఏమైందంటే ఓన్లీ దానికోసం ఒక్కటే వచ్చిందంటే సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. ఇప్పుడు కేవ్స్ కి వచ్చేసేస్తున్నాం. సారీ, ఓమ్ బీచ్ కి. సో ఇప్పుడైతే మనం ఇంకా ఓమ్ బీచ్లోకి వెళ్తున్నాము. ఇదైతే రిసార్ట్, దీనికి లెఫ్ట్ సైడే ఉంది మనకి ఓమ్ బీచ్. అంటే కొంచెం లోపలికి ఉన్నట్టుంది బీచ్ అనేది, కనిపించట్లా బయట. చూడాలి ఇంకా ఇంకా ఎంత లోపలికి ఉందో అని. ఇప్పుడైతే మనకి ఏం బీచ్ కనిపించట్లేదు, ఇట్లా లోపలికి వెళ్ళాలంట. ముందే పోతా, నాకు రూట్ తెలిస్తే నేనే ముందే పోతా. ఆ సౌండ్ ని పట్టుకొని పోవాలంట ఇప్పుడు. కుడ్లే బీచ్ అన్నది, ఓమ్ బీచ్ అన్నారు. నేరేడు కాయలు ఏవో పడుతున్నాయి కింద పర్ని, నేరేడు కాయలు పడుతున్నాయి. చాలా దూరమే ఉంది ఓమ్ బీచ్. అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, మన ఫొటోస్కి రీల్స్కి ఒప్పుకోనికి ఛాన్స్ తక్కువ కాబట్టి ఓమ్ బీచ్కి పోతున్నాం. ఓమ్ 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 బీచ్. జనాలు వస్తున్నాం. అదే అదే అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, ఫొటోస్ తీసుకొని కూడా పెద్దగా ఉండేది. ఇంత దూరం ఎవరు రారు. ఫస్ట్ వెహికల్స్ ఉన్న వాళ్ళు బైక్స్ రెంట్కి తీసుకొని. గోకర్ణలో అయితే బైక్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు. ఒకవేళ అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా వచ్చినప్పుడు అయితే ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి. వీళ్ళు బీచ్కి 1 కిలోమీటర్ నచ్చడానికి ఇట్లా పర్ని ట్రెక్కింగ్ చేస్తావా? ట్రెక్కింగ్ ఇష్టమా? చేస్తావా? ఏమి కార్ కావాలా ట్రెక్కింగ్? ఇంకా ట్రెక్కింగ్ అంటే అంతే కదా, కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా ఇలా కష్టపడి ఎక్కడమే కదా. వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గరికి. ఓమ్ బీచ్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఒక కర్ర కూడా ఏరుకున్నాము ఇసుకలో రాయడానికి, స్నాప్స్కి. సోదినా కర్ర బా చేత రాస్తావా? బీచ్ వచ్చేసింది. హియర్ ఇస్ ద బీచ్. ఎవ్వరు లేరు జనాలు. ప్రశాంతంగా తీసుకోవాలంటే రీల్స్ అయినా వీడియోస్ అయినా ఆడకంటే ఈడ బాగుంది, చాలా బాగుంది. అబ్బా
యాక్చువల్గా అయితే ఇది నేరేడు చెట్టు అనుకొని నేరేడు కాయలు అనుకొని కోసాము. బట్ కిందికి దిగి తిన్నాకే తెలిసింది అది నేరేడు చెట్టు కాదని, నేరేడు కాయలు కాదని. ఏంటి అప్పుడే ట్రిప్ అయిపోయింది అనుకున్నారా? అంత సీన్ లేదు, ఇంకా ట్రిప్ చాలానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి ప్లేసెస్లో మేము విజిట్ చేసాం అన్నీ చూడాలంటే నా నెక్స్ట్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.